తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు పదును పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఊహించని విధంగా అధికారాన్ని చేజార్చుకోవటమే కాకుండా ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంగళవారం భేటీ అవ్వటం, వారితో చర్చలు జరపటం చూస్తుంటే కాంగ్రెస్ ఆకర్షణ రాజకీయాలను కట్టడి చేయటానికే ఇప్పుడు గులాబీ బాస్ సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ తమ పార్టీకి చెందిన నాయకుల్ని ఆకర్షిస్తూ ఒక్కొక్కరికి పార్టీ కండువాలు కప్పి కారును ఖాళీ చేయాలనే విధంగా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. దీనికి చెక్ పెట్టడంతో పాటు తమ ఎమ్మెల్యేల్లో భరోసా కల్పించాలని, 5 ఏళ్లు ఓపిక పడితే మళ్లీ మన ప్రభుత్వం రావటం ఖాయమనే విధంగా నేతల్లో కాన్ఫిడెన్స్ను కలిగిస్తున్నట్లుగా ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటంలో విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 నెలలు కూడా గడవక ముందే బీఆర్ఎస్ గుర్తుతో గెలిచిన చాలా మంది నేతలు హస్తం గూటికి చేరుకున్నారు. కేసీఆర్కి నమ్మిన బంటుగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో గులాబీ బాస్ పార్టీ ఫిరాయింపులను కట్టడి చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని భావించినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. వారితో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయపరమైన పలు అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పక్కనపెట్టి కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారి ఇళ్లకు వెళ్లి మరీ కండువాలు కప్పటాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. ఇందులో భాగంగానే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకోవటాన్ని తప్పుపడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగానే స్పీకర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిపై అనర్హత వేటు వేసే వరకు పోరాడతామని తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేయటాన్ని విప్ ఆది శ్రీనివాస్ తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకున్నప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పార్టీని వీడుతున్నారని, ఇప్పుడున్న వారితో ఫేర్వెల్ జరుపుకుంటున్నారని కేసీఆర్పై చురకలంటించారు.